గుప్పెడు దొండకాయలు కాసిన ఏదో ఒక కూరగాయ కలిపి ఇన్‌స్టంట్‌గా పచ్చడి కలిపేస్తూ ఉంటానండి. ఇలా ఇన్‌స్టంట్ పచ్చళ్ళంటే మా ఇంట్లో చాలా ఇష్టంగా తింటాము. ముందుగా దొండకాయల్ని, క్యారెట్టు, మామిడికాయని నీటితో శుభ్రంగా కడిగేసి, తడి లేకుండా ఇలా పొడిగుడ్డుతో తుడుచుకొని చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి. మనకి పునాస మామిడికాయ సంవత్సరం అంతా దొరుకుతుంది కాబట్టి, ఈ పచ్చడిలో పులుపు కోసం నేను మామిడికాయని వాడానండి. మీకు మామిడికాయ దొరకకపోతే కనుక నిమ్మరసం పిండుకోవచ్చు. సంవత్సరం అంతా నిల్వ ఉంచుకునే పచ్చళ్ళలో ఉప్పు, కారం, నూనె ఎక్కువగా వాడతామండి. అలా వేస్తేనే పచ్చడి నిల్వ ఉంటుంది కాబట్టి, ఇలా ఇన్‌స్టంట్‌గా చేసుకొని తినే పచ్చళ్ళలో ఉప్పు, కారం, నూనె తక్కువగా పడతాయి. ఆరోగ్యానికి కూడా మంచిది. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవడం వల్ల మనం అన్నంలో కలుపుకొని తినేటప్పుడు ముక్కలన్నీ కరకరలాడుతూ చాలా బావుంటాయి. ఇప్పుడు రోట్లో ఒక స్పూను పచ్చి ఆవాలు, అర స్పూను జీలకర్ర వేసి ఇలా మెత్తగా పొడి చేసి పక్కన పెట్టుకోవాలి. అలాగే 10 వెల్లుల్లి రెబ్బల్ని కూడా రోట్లో వేసుకొని మెత్తగా దంచుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్‌లో నువ్వుల నూనె లేదా పల్లి నూనె వేడి చేసి దంచిన వెల్లుల్లి, కరివేపాకుని పోపు వేసి వెంటనే స్టవ్ మీద నుండి దించేయాలి. ఇలా స్టవ్ మీద నుండి దించిన వెంటనే మనం కోసి పెట్టుకున్న కూరగాయ ముక్కలు, మీ రుచికి తగ్గ కారం, ఉప్పు, కొద్దిగా పసుపు, దంచుకున్న ఆవాలు, జీలకర్ర పొడి వేసి అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పచ్చడిని ఒక గంట సేపు ఊరపెట్టుకుంటే సరిపోతుందండి. ఈ శీతాకాలంలో వేడి వేడి అన్నంలో ఈ ముక్కల పచ్చడి కలుపుకొని తింటే చాలా బావుంటుంది. ఈ ముక్కల పచ్చడిని బయట ఉంచితే 4, 5 రోజుల వరకు నిల్వ ఉంటుందండి. అదే మనం ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసి పెట్టుకుంటే 15 రోజుల వరకు నిల్వ ఉంటుంది. ఈ శీతాకాలంలో తప్పకుండా ముక్కల పచ్చడి ఒక్కసారైనా ట్రై చేసి చూడండి.